వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జోరందుకున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఓటగుండం వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీతో జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కూరాకు సురేష్ సహా మరో 80 మంది జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వం జనసేన పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి జనసేన పార్టీ వర్ధిల్లాలి జనసేన పార్టీ. ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు శ్రీ దేవనబోయిన వెంకటేశ్వరరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి పార్టీలో చేరడానికి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరందరూ కూడా జనసేన వైపు రావటం చాలా ఆనందదాయక విషయం. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతాను. ఓటగుండం గ్రామం గత చరిత్ర తీసుకోండి. మీరు ఏనాడు కూడా నాకు మెజారిటీ వచ్చిన గ్రామం కాదు, మొన్న కూడా అంతంత మాత్రంగా వచ్చింది. అయినా అభివృద్ధి ఏదైనా చేశానంటే మీరే చెప్పాలి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సునామీ వస్తే ఓటగుండం గ్రామం నుంచి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఒక తీర ప్రాంత గ్రామానికి సంబంధించినటువంటి దేవనబోయిన వెంకటేశ్వరరావు గారికి పీసీగా ఈరోజు ఆయన నీటి సంఘాల్లో పెట్టి తర్వాత డీసీ వచ్చి ఇప్పుడు పీసీ అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అది మన ప్రాంతానికి ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు. అటువంటిది ఈ రోజున అది కూడా ఒక తీర ప్రాంతానికి, ఒక బీసీ వ్యక్తికి, బీసీ నాయకుడికి ఈ రోజున అది రావటం చాలా సంతోషం. అది గమనించి ఈ రోజున బీసీలకి కానీ తీర ప్రాంత ప్రజలకి ఇచ్చే ప్రాధాన్యత గమనించి ఈరోజు మీరు ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తప్పకుండా